హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే వరప్రసాదులు. కామనగురువు అనే గ్రామంలో కామశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు 2 కుమార్తెలు. అయినా పున్నామ నరకం దాటించేందుకు మగపిల్లవాడు లేడని బాధపడుతూ ఉండేవు. ఇలా ఉండగా కోదాడ అనే గ్రామం నుంచి కామనగురువు గ్రామంలో ఎవరింట్లోనో పెళ్లి చేయించటానికి వచ్చిన చిట్టి పంతులు అనే పురోహితుడు కామశాస్త్రి ఇంట్లో బస చేశాడు. కామశాస్త్రి తనకు మగ సంతానం లేని సంగతి ఆయనకు చెప్పుకొని బాధపడ్డాడు. అప్పుడు చిట్టి పంతులు, మా గ్రామంలో నాంచారమ్మ అనే గ్రామ దేవత ఉన్నది. జాతర సమయంలో గరగ నెత్తిన పెట్టుకొని గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండం తొక్కుతూ మనసులో ఏ సంతానం కావాలని కోరుకున్నా కలుగుతారు. విశేషం ఏమిటంటే జాతి భేదాలు లేకుండా నిజమైన భక్తితో ముందు గుడి పూజారి అనుమతి మాత్రం పొందాలి. గోకులాష్టమి వెళ్ళిన దశమి నాడు మా కోదాడ గ్రామంలో నాంచారమ్మ జాతర జరుగుతుంది. నేను కూడా 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లవాడి కోసం నిప్పుల గుండం తొక్కాను అన్నాడు. చిట్టి పంతులు చెప్పింది విన్న కామశాస్త్రి తను కూడా కోదాడ వెళ్ళి నిప్పుల గుండం తొక్కి మగ సంతానం పొందాలనుకున్నాడు. కొద్ది వారాల తర్వాత వచ్చిన గోకులాష్టమి నాడు కృష్ణుడికి పూజ చేసి కామశాస్త్రి కోదాడ గ్రామానికి బయలుదేరాడు. ఆయన చీకటి పడే వేళకు కోదాడ శివారు గ్రామమైన చిత్రాడ చేరుకున్నాడు. చిత్రాడ నుండి కోదాడ ఇంకా 3 మైళ్ళ దూరం ఉంటుంది. ఆ సమయంలో ఆకాశం మేఘామృతమై ఉన్నది. అందుచేత కామశాస్త్రి చిత్రాడలోనే ఆగిపోదలిచాడు. పురోహితుడనని చెప్పుకోవటం చేత గ్రామస్తుల తన్ని గ్రామ పురోహితుడింటికి తీసుకువెళ్ళి ఆయనకు పరిచయం చేశారు. చిత్రాడ గ్రామ పురోహితుడు కామశాస్త్రిని సాదరంగా ఆహ్వానించాడు. కోదాడలో నాచారమ్మ గుడి ముందు అగ్నిగుండం తొక్కేందుకు వెళుతున్నానని చెప్పిన కామశాస్త్రిని ఆయన ఆశ్చర్యంగా చూసి, అయ్యా, వేద పండితులమై మనం కూడా అజ్ఞానంలో పడిపోతున్నాం. ఇప్పటికే మీకు 2 ఆడపిల్లలున్నారు. దైవం అనుకూలించి అగ్నిగుండం తొక్కితే మీకు మగపిల్లవాడు పుడితే మంచిదే. ఒకవేళ ఆడపిల్ల పుడితే ముగ్గురికి పెళ్లి పేరెంటాలు చేసే ఆదాయం మీరు పౌరహిత్యం మీద సంపాదించగలరా అని అడిగాడు. నారు పోసిన వాడు నీరు పోయక మానడు. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. చనిపోయిన తర్వాత పితృలోకంలో సుఖంగా జీవించేందుకు పిండం వేసే కొడుకు పుడితే అదే చాలు అన్నాడు కామశాస్త్రి. చిత్రాడ పురోహితుడు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో లోపల నుంచి భోజనాలకు పిలుపు వచ్చింది. 2 పీటల మీద కూర్చున్నారు. చిత్రాడ పురోహితుడి కూతురు రమాదేవి వడ్డిస్తున్నది. పౌరుషం పట్టి కామశాస్త్రి పురోహితుణ్ణి, మీకెంతమంది పిల్లలు అని అడిగాడు. రమాదేవి కల్పించుకొని, అయ్యా, మా నాన్నకు నేనొక్కతినే కూతుర్ని. నాకొక అన్న ఉండేవాడు. పున్నామ నరకం నుండి దాటిస్తాడని నిప్పుల గుండం తొక్కి మా నాన్న మా అన్నను కన్నాడు. కానీ 20 ఏళ్ల వయసులోనే మా అన్నకు 100 ఏళ్ళు నిండిపోయాయి. మా అన్న పోయాడన్న బెంగతో మా అమ్మ కూడా కాలం చేసింది. పౌరహిత్యం తప్ప మా నాన్నకు ఇంకేం ఆధారము లేదు. ఒక కుర్రవాన్ని చేరదీసి తన చేతి పురోహిత్యం పనులలో తాను బాధ్యత తీసుకొని నన్నిచ్చి పెళ్లి చేశాడు. మా వారు పక్క గ్రామంలో పెళ్లి చేయించటానికి వెళ్ళాడు. పున్నామ నరకం దాటించటానికి మా నాన్నకిప్పుడు అల్లుడే కొడుకు అన్నది. ఈ మాటలు కామశాస్త్రికి ఎంతో జాలి కలిగించాయి. ఆయన తనకు భోజనం పెట్టి ఆదరించిన వారికి సంతోషం కలిగేలా మాట్లాడతాడనుకున్నాడు. ఆయన రమాదేవితో, అమ్మ, మౌనంగా భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అయినా ఈ సమయంలో 2 మాటలు మాట్లాడుతాను. ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా సృష్టిలో సమానమైన తెలివిగలవారే. అంతెందుకు, మేము పూజించే గాయత్రీశ్రీ, చదివే దేవులకు మూల రూపమైన సరస్వతీశ్రీ అనే మాట మేము మర్చిపోలేదు. సంపద దేవత కూడా స్త్రీయే. ఏదో తరతరాల నమ్మకాన్ని బట్టి మగపిల్లవాడంటూ పాకులాడతాం. ఆడపిల్లలైన మగపిల్లలతో సమానంగా చదివించుకోవచ్చు. ఈసారి గనుక నాకు అగ్నిగుండం తొక్కిన ఆడపిల్లేపుడు దాన్ని మగరాయుడులాగే పెంచి పిల్లలకు తీసిపోరని నిరూపిస్తాను. పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం పట్టుకొని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. మీకు మగపిల్లవాడు తప్పకుండా పుడతాడు. ఆడపిల్ల కొడుకులతో సమానమై మగపిల్లలు లేని లోటు తీర్చగలదని లోకం విశ్వసించగలిగే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను అంతే అన్నది రమాదేవి. మరునాడు తెల్లవారగానే కామశాస్త్రి కోదాడ వెళ్ళి చిట్టి పంతులు సహకారంతో నాచారమ్మ గుడి పూజారిని కలుసుకొని నిప్పుల గుండం తొక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు.
ఆడపిల్ల పుడితే మగపిల్లవాడితో సమానంగా పెంచుతానని అన్నం పట్టుకొని ప్రమాణం చేసిన కారణమో లేక కాకతాళీయమో తెలియదు. కామశాస్త్రికి నిప్పుల గుండం తొక్కిన ఏడాది లోపల ఒక మగపిల్లవాడితో పాటు ఒక ఆడపిల్ల కూడా పుట్టి కవల సోదర సోదరీలుగా గ్రామంలో ప్రచారమయ్యారు. మరొక వింత సంగతి ఏమిటంటే ఆ అన్నా చెల్లెళ్ళు రూపంలోనే కాదు, అలవాట్లలో కూడా ఒకే విధంగా ఉండి అందరినీ ఆశ్చర్యపరిచేవారు. కామశాస్త్రి చిత్రాడలో భోజనాల దగ్గర తానన్న మాట గుర్తుకు తెచ్చుకొని, నాచారమ్మ తల్లి, పుత్రుడితో పాటు పుత్రికను కూడా ప్రసాదించావు. వరపుత్రుడిని పెంచినట్లే వరపుత్రికను కూడా మగపిల్లవాడిలా పెంచుతాను అని వాళ్లకు శివారమ అని పేర్లు పెట్టాడు. ఎందరు కాదన్న కామశాస్త్రి శివారమలను సమానంగా చదివించాడు. శివారమలు ఒకరిని మించి మరొకరు పోటీపడి శాస్త్ర పండితులయ్యారు. వాళ్ళు పుట్టిన వేళా విశేషమేమిటో గాని కామశాస్త్రికి సిరి ఎత్తుకున్నది. జమీందారు ఆస్థాన పురోహితుడి కొడుకు తన కుమార్తెలలో ఒక ఆమెనిచ్చి వివాహం చేయటంతో ఆయన స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. రెండవ కుమార్తెకు కూడా సులభంగా పెళ్లి చేశాడు. ఇప్పుడు శివారమ యుక్త వయసులో ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా మంచి సంబంధాలు చేయాలని అనుకుంటున్నాడు కామశాస్త్రి. అయితే శివారమలు తమ పాండిత్యంతో నలుగురిని ఆకట్టుకుంటూ కవల జంట కవలుగా ప్రచారం అవ్వసాగారు. అశువుగా పద్యాలు చెప్పి వాళ్ళు జమీందారు మెప్పు పొందిన కవులను కూడా ఆశ్చర్యపరచసాగారు. వాళ్ళను గురించి అందరూ చెప్పుకోవటం విని జమీందారు వాళ్లను తన ఆస్థానానికి పిలిపించాడు. వాళ్ళు అశువుగా పద్యాలు చెప్పి చమత్కారంగా మాట్లాడి అందరి చేత ఓహో అనిపించుకున్నారు. అయితే జమీందారు ఆస్థానంలో ఉన్న ఒక సాంస్కృతిక కవి జమీందారితో, ప్రభు, వీళ్ళు నిజంగా పండితులే అయితే మీరు తప్పక ఆదరించవచ్చు. వీళ్ళ సాంస్కృతిక పాండిత్యం ఏ పాటిదో పరీక్షించే అవకాశం నాకివ్వండి. మార నర పూర జార పరహార అనే పదాలతో పద్యం చెప్పమనండి. అంతేకాని దుస్సంగాత్ మహాతాక్యం భవతి అంటే చెడ్డవారితో కలవటం వలన మాలాంటి మహాకవులకు మేలెం కలుగుతుంది అంటూ గర్వంగా మాట్లాడాడు. వెంటనే రమాశివ, అయ్యా, మేం మీతో సరితూగలేం. వరప్రసాదాలమైన మేము స్త్రీ పురుషులిద్దరూ సమాన శక్తివంతులే అని చాటి చెప్పడానికి కవిత్వం చెప్తున్నాం తప్ప ఎవ్వరితోనూ పోటీ పడదలుచుకోలేదు. మీకు నమస్కారం చేసి మేం చెప్పే సమాధానం మన పూజాపహర అని మాత్రమే అన్నారు. సాంస్కృతిక కవి సిగ్గుతో తలదించుకొని జమీందారితో, మన అంటే గౌరవము, పూజ అంటే సత్కారము, అపహార అంటే తపము అని అర్థము. చెడ్డవారితో కలియడం వలన మహాకవులకు గౌరవము, పూజ, సత్కారము లోపిస్తాయని నేనడిగిన మర నార పూర జార పరహార పదాలలోని మొదటి అక్షరములతో మన పూజాపహార అని సంస్కృతిలో సమాధానం చెప్పి, గౌరవం, పూజ, సత్కారం మనలో ఎవరికి కలగాలో ఆలోచించుకోండి అని అన్న ఆ చిన్నారులు నిజంగా మహాకవులే అని అభినందించాడు. జమీందారు పరమానందం చెంది శివారమలను ఘనంగా సత్కరించి ఆస్థానంలో స్థానమిచ్చి గౌరవించాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.